నమస్తే. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాము. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కొడంగల్ ప్రజలు మరి ఎక్కడి సైడ్ ఓటేస్తారో ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఎవరన్నా? హస్నాబాద్. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ ఓటేస్తున్నారు? కాంగ్రెస్. ఎందుకన్నా? కాంగ్రెస్ అంటే అభిమానం, అందుకే. అభిమానం. ఇక్కడ నుంచి రేవంత్ అన్న ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కాబట్టి అభిమానం. ఖచ్చితంగా. ఎంత మెజార్టీ వస్తుందన్న మహబూబ్నగర్ లో? ఏమో కానీ మా ఎట్లా అయితే 8 ఓట్లు ఉన్నాయి, 8 ఓట్లకు కాంగ్రెస్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. అన్న ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కొట్టేస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ కొట్టేస్తున్నారు? ఓకే. ఏ ఊరన్నా మీది? మాది పోలేపల్లి. అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంట్. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏ పార్టీ కొట్టేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు? అది అభిమానం. రేవంత్ సార్ అంటే మాకు అభిమానం. ఓకే, అంతే. నమస్తే తమ్ముడు. నమస్తే. ఓటాకు వచ్చిందా నీకు? వచ్చిందనా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ కొట్టేస్తుంది ఇప్పుడు? కాంగ్రెస్ కదా. ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి అన్ని మంచిగా చేస్తారని మన సైడ్ కూడా అట్లని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న నమస్తే. అన్న ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు భూపాల్ గౌడ్ అన్న. ఏ పార్టీ కొట్టేస్తున్నారన్న మీరు ఈసారి? ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇస్తాం. కాంగ్రెస్ కొట్టేస్తాం. రంజిత్ రెడ్డికి ఇస్తాం. భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఖచ్చితంగా 50-60 మెజార్టీ తోటి గెలుస్తాడు అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎవరన్నా మీది? తలకాన్పేట. అంటే కొడంగల్ నియోజకవర్గం. పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరికి కొట్టేస్తున్నారు మీరు? కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. అన్న నమస్తే. అన్న నమస్తే అబ్బా. ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు పార్లమెంట్, ఏ పార్టీ కొట్టేస్తారన్న మీరు? కాంగ్రెస్ కి ఇస్తాం. కాంగ్రెస్. ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇస్తారు. ఎంత మెజార్టీ తెస్తారన్న కొడంగల్? మస్తు చేస్తాం. మస్తు చేస్తారు. ఓకేనా అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా, ఏ పార్టీ కొట్టేస్తున్నారన్న మీరు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఎందుకు కొట్టేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే మన పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుట్లో కోడంగల్లో తిరుపతి రెడ్డి సారు అనేటటువంటి ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు ఎల్లవేళలా పబ్లిక్ ఏ సమస్య వచ్చినా ఆ నిమిషంలో వచ్చి ఆ సమస్యను సాల్వ్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చెల్లా వంశీచంద్ర రెడ్డిని 50,000 మెజార్టీకి తగ్గకుండా కోడంగల్ కాన్స్టిట్యూషన్ లో ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తాం. ఓకే ఓకే అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, ఏ పార్టీ కొట్టేస్తున్నారు మీరు? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తున్నారు. కాంగ్రెస్. కొడంగల్ అంత ఇదే చెప్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ వస్తుంది. ఓకే. నమస్తే పెద్ద మనిషి. నమస్తే అన్నయ్య. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, మీ కొడంగల్ ఓటు ఏ పార్టీకి వేస్తున్నారు? మేము రేవంత్ అన్నకి వేస్తున్నాం. రేవంత్ అన్నకి వేస్తారు. ఎందుకంటే మునుపటికి మన శ్రీనివాసరెడ్డి పోలేపల్లిని దత్తత తీసుకుంటాడని ఒక్క రోడ్డు ఇయ్యలేదు, ఒక్క ఏమి మళ్ళీ గీపద్యం వస్తున్నాడు. అందుకే మేము రేవంత్ రెడ్డికి వేస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే. 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 ఎలక్షన్ వస్తుంది కదా, ఏ పార్టీ కొట్టేస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం. ఎందుకు? మాకు రేవంత్ అంటే అభిమానం. కొడంగల్ ఎంత మెజార్టీ తెస్తుండ్రు? ఖచ్చితంగా 40 నుంచి 50 మెజార్టీ తీసుకొస్తాం. 50,000 పక్కా. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్, అవునా? ఏ పార్టీ కొట్టేస్తున్నారా మీరు? కాంగ్రెస్ కి ఇస్తామన్నా. కాంగ్రెస్ కొట్టేస్తారు. కాంగ్రెస్ తప్పకుండా కాంగ్రెస్ కి. ఎంత మెజార్టీ తీసుకొస్తారన్నా? మెజారిటీ అంటే రావచ్చు, ఇంచుమించు ఒక 40,000 50,000 దాకా రావచ్చు. ఓకే, తప్పకుండా వస్తుంది. తమ్ముడు ఓటాకు వచ్చిందా నీకు? వచ్చిందన్నా. ఏ పార్టీ కొట్టేస్తుండ్రు ఈసారి? కాంగ్రెస్ కన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్. ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్ ఏ పార్టీ కొట్టేస్తుండ్రు మీరు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాం. పోయినసారి కూడా రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాము. ఈసారి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటేసి చెల్లా వంశీచందర్ రెడ్డిని 50,000 మెజార్టీతోని కోడంగల్ నియోజకవర్గం నుంచి 50-60,000 మెజార్టీతోని గెలిపిస్తాం మంచిగా. రైట్, థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ పార్టీ కోటేస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం. కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తాం. చెల్లా వంశీ గెలిపిస్తాం ఖచ్చితంగా. ఏ పార్టీ కోటేస్తున్నావు తమ్ముడు? కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ అనా? ఖచ్చితంగా కాంగ్రెస్. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నావు? 30,000 మిన్నే వస్తుంది. ఓకే. నమస్తే బ్రదర్. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా, ఏ పార్టీ కొట్టేస్తున్నారు మీరు? ఏ పార్టీ కన్నా వేస్తాం. ఏ పార్టీ వేస్తాం, దేనికైనా సరే. ఓకే అన్న నమస్తే. అన్న నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా, ఏ పార్టీ కొట్టేస్తున్నారు? కాంగ్రెస్. కొడంగల్ మొత్తం కాంగ్రెస్. 50,000 మెజార్టీ ఇవ్వాలి వంశీచంద్ర రెడ్డి సార్కు మనమంతా కలిసి.
అన్న నమస్తే అన్న. నమస్తే. ఎలక్షన్ వస్తుంది కదా, అవును, ఏ పార్టీ కొట్టేస్తారు మీరు? మేమైతే ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి వేస్తామని అనుకుంటున్నాం మేము. రేవంత్ రెడ్డి కొట్టేస్తారా? అవును, ఓకే. అన్ని విధాలుగా ఆయన మంచి చేస్తున్నాడు. ఇక బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకు మొత్తం లేడీస్ కే మొత్తం సీట్ ఇస్తున్నాడు. టికెట్ ఇచ్చి మంచిగా ప్రయాణం చేస్తుండ్రు. ఇక మేము మగపిల్లలు మాత్రమే మేము ఇబ్బందులు ఉండి జర ప్రయాణం చేస్తున్నాం టికెట్ ఇచ్చి తీసుకొని. అంతే. ఓకే, నమస్తే అన్న. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు, ఏ పార్టీ కొట్టేస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటుండ్రు ఇక్కడ? 40-50 వేల మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఇస్తాం ఇక్కడ నుంచి. ఓకే, రైట్.